కాకతీయ యూనివర్సిటీ పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి జూలై 2025 సెషన్కి సంబంధించి గతంలోనే మనకు పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఎవరైతే యూజీసీ నెట్ కానీ సిఎస్ఆర్ నెట్ కానీ జేఆర్ఎఫ్ కానీ సెట్ కానీ పిహెచ్డి ఓన్లీ కానీ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో బేస్డ్ ఆన్ నెట్ స్కోర్ బట్టి మీరు పిహెచ్డిలో అడ్మిషన్ తీసుకోవడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 15th ఆగస్టు 2025 అయితే లాస్ట్ డేట్. ప్రజెంట్ ఈ యొక్క డేట్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికోసం నేను రిమైండ్ అయితే చేస్తున్నాను. సో మనకు ఎవరైతే ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్కి అప్లై చేసుకోవాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు కనుక మీ యొక్క రిలవెంట్ సబ్జెక్ట్లో పీజీ కంప్లీట్ చేసి ఉండి అండ్ సేమ్ టైం యూజీసీ నెట్లో కానీ సిఎస్ఆర్లో కానీ జేఆర్ఎఫ్ వచ్చిన క్యాండిడేట్స్ కానీ యూజీసీ నెట్ ఓన్లీ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కానీ లేదా నెట్ విత్ పిహెచ్డి ఓన్లీ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కానీ అయినట్లయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు విత్ ఈ యొక్క రిలవెంట్ పీజీ తోటి. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి గతంలో మనకు 15th ఆగస్టు 2025 అయితే ఉండే. ప్రజెంట్ దీన్ని రివైజ్డ్ చేశారు. ఎక్స్టెండ్ డేట్ వచ్చేసి అప్ టు 29th ఆగస్టు 2025 అయితే లాస్ట్ డేట్. మీరు కనుక ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్కి వెళ్ళి కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ అయినట్టయితే దీంట్లో మనకు ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు ఎకనామిక్స్ సంబంధించి ఈక్వలెంట్ పీజీ కంప్లీట్ చేసి అండ్ యూజీసీ నెట్ ఆర్ సెట్ ఆర్ జేఆర్ఎఫ్ లాంటి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికోసం మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ హిస్టరీ స్టూడెంట్స్ అయినట్టయితే 4 వేకెన్సీస్ ఉన్నాయి. హిస్టరీ కోసం అప్లై చేసుకోవచ్చు. పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ అయితే పొలిటికల్ సైన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ మనకు అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో మీరు కనుక ఓపెన్ కేటగిరీ ఆర్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 1200 రూపీస్ అనేది త్రూ ది ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 800 రూపీస్ త్రూ ది అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ మాత్రం ఖచ్చితంగా మాన్యువల్గా సబ్మిట్ చేయాలి. మనం ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ సంబంధించి డిపార్ట్మెంట్లో అయితే దీన్ని సబ్మిట్ చేయాలి. డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్లో మనం అప్లికేషన్ ఫాము అండ్ అదేవిధంగా మనకు సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ యొక్క సర్టిఫికేట్స్ అండ్ మీకు సంబంధించిన నెట్ స్కోర్ రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అటాచ్ చేసి 29th ఆగస్టు 2025 వరకు మనకు సంబంధించిన డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ డిపార్ట్మెంట్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కృతజ్ఞతలకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.